నారాయణుని దూతలతో యమకింకరులు ఈ విధంగా చెబుతున్నారు. ఈ అజామిలుడు పూర్వజన్మంలో మంచి పనులు చేసి చక్కగా ప్రవర్తించిన వాడై బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇంద్రియాలను జయించి శాంతచిత్తుడై ధర్మ మార్గాన నడుచుకుంటూ వేదాలు అన్నింటినీ పఠించాడు. ఎల్లప్పుడూ గురువులను, అతిథులను, పెద్దలను ఆశ్రయించి సేవలు చేశాడు. సర్వజీవుల యందును సమాన భావం కలిగిన వాడై, సమబుద్ధి గలవాడై ఎన్నెన్నో మంత్రసిద్ధులను పొందాడు. సత్యసంధుడై నియమంగా నిత్యకృత్యాలను, నైమిత్తిక కర్మలను నెరవేర్చాడు. లోభము మొదలైన దుర్గుణాలను విడిచి సద్గుణాలనే తన యందు నిలుపుకున్నాడు. అలాంటి ఈ అజామిలుడు మిసమిసలాడే మృదువైన శరీరం గల ఒక విలయాలిని, నవయవ్వనవతిని, కౌగిలింతలు మొదలైన శృంగార క్రీడలలో ఆరితేరిన విలయాలిని చూశాడు. దానిని చూసి కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు. అది తన ప్రియుణ్ణి సంభోగములో సంతృప్తిపరిచిన విధానాన్ని చాటుగా గమనించి తాను కామావేశానికి లోనైనాడు. ఆ విలయాలి పొందును కోరాడు. దాంతో అజామిలుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తినంతటినీ దానిపాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచిమరిగి దానికి, ఆ వాలుగన్నల విలయాలికి, అందచందాలకు లొంగిపోయాడు. ఇంటి వద్ద భార్య ఉంది. ఆమె ఎంతో సౌందర్యవతి, సుగుణవతి, సౌభాగ్యవతి, నవయవ్వనవతి. అటువంటి అందాల రాశిని విడిచిపెట్టి ఆ పరమ మూర్ఖుడు సిగ్గు ఎగ్గు వదిలివేసి ఆ విలయాలి ఇంటిలోనే కాపురం పెట్టాడు. అజామిలుడు చుట్టపక్కాలను దూషించాడు, సజ్జనులను ద్వేషించాడు, దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేశాడు. చిట్ట చివరకు ధనం కోసం, డబ్బు కోసం దారులు కాచి వచ్చిపోయే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనంలో ఆరితేరాడు. ఎవ్వరు ఏమనుకున్నా, ఎన్ని తిట్టినా లెక్క చేయకుండా దారులు కొట్టి సంపాదించిన ధనమంతా ఆ పడుపు కత్తె చేతుల్లో పోసి దానికి దాసుడై దాని దయా దాక్షిణ్యాలపై అజామిలుడు జీవింపసాగాడు. ఈ మూర్ఖుడు వేదాలను గూర్చి చర్చించడం మానివేసి ప్రియురాలి వక్షోజాలపై చందన చర్చ సాగించాడు. తర్కశాస్త్ర పాఠాలను మాని ఉంచుకున్న దానితో ప్రణయ తర్కాలు ప్రారంభించాడు. ధర్మశాస్త్రాలలోని పదాలను, వాక్యాలను చర్చింపకుండా ఆమె పదాలను, వాక్యాలను మెచ్చుకొని ముచ్చటించడం మొదలుపెట్టాడు. నాటకాలలోని అలంకారాలలోని నైపుణ్యాన్ని విడిచి ప్రియురాలి నటనలను, అలంకారాలను వర్ణిస్తూ తిరగసాగాడు. చాలా కాలం ఈ ప్రకారంగా ఈ అజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబ భారాన్ని మోస్తూ దాన్నే తన భార్యగా భావిస్తూ పాపచిత్తుడై, మలిన దేహుడై చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు. అందువల్ల ఈ పాపాత్ముణ్ణి, ఈ కుటిల చిత్తుణ్ణి, ఈ సజ్జన కంటకుణ్ణి, ఈ ధూర్తుణ్ణి, ఈ క్రూరుణ్ణి, ఈ దుష్టుణ్ణి మేము బలవంతంగా బంధించి తీసుకొని పోతున్నాము. ఆ తర్వాత ఇతడు నరకంలో తగిన శిక్షను పొంది ధన్యుడు అవుతాడు.